అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాదు, కాంగ్రెస్ పార్టీ కొన్నది కాదు. ఇది క్లియర్గా మీకు కావాలంటే డాక్యుమెంట్స్ తెచ్చి మీకు చూపిస్తాము. అది ప్రైవేట్ ప్రాపర్టీ. నరసింహారావు అనే వ్యక్తి దగ్గర నుంచి చందా హరికృష్ణ అనే వ్యక్తి కొన్నాడు. చందా హరికృష్ణ దగ్గర నుంచి రేగా కాంతారావు గారు కొన్నారు. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. ప్రైవేట్ ప్రాపర్టీలో బీఆర్ఎస్ ఆఫీస్ని నియోజకవర్గ ఇన్ఛార్జిగా రేగా కాంతారావు గారు అక్కడ ఆయన ఆఫీసుని నడిపిస్తున్నారు. ఇది వాస్తవం. దమ్ముంటే రమ్మనండి కాంగ్రెస్ పార్టీ, వారికి ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని ఎక్కడికైనా చర్చకు రమ్మనండి, మీడియా ముందైనా చర్చకు రమ్మని మేము సిద్ధం. 100% అండి, 100%. పక్కనే ఉంది కదా పోలీస్ స్టేషన్, ఎక్కడ ఆపట్లేదు. పోలీసులు ఎందుకు జరుగుతుందండి? అంత ఎందుకు జరుగుతుంది? అంత ఎట్లా కొడతారు? అంత ఫర్నిచర్ ఎట్లా తగలబెడతారు? పోలీస్ యాక్షన్ తీసుకుంటే మీరే ఇందాక వీడియో చూశారు కదా. ఒక ఆఫీసులో ఉన్న సామాను మొత్తం బయట తెచ్చి రోడ్డు మీద వేసి తగలబెట్టి దానికి పైన జెండా బ్యానర్ కట్టేసి తెమ్మకి రంగులు వేసే టైం అంటే సుమారు 2 గంటలు టైం పట్టింది. 2 గంటల టైం చూస్తారా మళ్ళీ గడిపిస్తారా? పోలీస్ స్టేషన్ కరెక్ట్గా 100 మీటర్స్ కూడా ఉండదు అక్కడి నుంచి. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయాలు ఇక్కడికి వచ్చే ఎలక్షన్ వేరు, అక్కడ జరిగిన సంఘటన మీద మేము చెప్తున్నాం. అది ఖచ్చితంగా నిన్న సిపిఎం పార్టీ వాళ్ళే చెప్పారు, పార్టీ జిల్లా అధ్యక్షులు చెప్పారు, రాష్ట్ర కమిటీ కూడా చెప్పారు, ఆయన ఒక రాష్ట్ర కమిటీ మెంబర్ కూడా. మరి పోలీస్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఎవరు చంపారో తీయాలి కదా బయటికి, అదైనా చేయాలి కదా. ఇక్కడ 2 గంటలు దాడి చేస్తే చేయరు, పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటే వీళ్ళు ఆపే ప్రయత్నం చేయరు, ఆపరు. ఒక ఇమ్మీడియట్గా ఒక 5-10 నిమిషాల్లో అయిపోయే ప్రోగ్రాం కాదు అది. చూస్తూనే ఉన్నారు మీరు. ఫర్నిచర్ అంతా తెచ్చి బయట వేసి తగలబెట్టి ఉన్నటువంటి మా జెండా గద్దె ఉన్నటువంటి దానికి వాళ్ళ రంగులేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టి వాళ్ళ ఫ్లెక్సీ పెట్టడం, ఇది ఈ రాష్ట్రంలో ఈ దమనకాండను ఏ విధంగా చూస్తారు? ఎక్కడి దాకా పోతుంది? ఇది ఏం నేర్పుతున్నారు మీరు? హండ్రెడ్ 100% మేము చెప్తున్నాం. వాళ్ళు పునరాలోచించుకోవాలి, సిపిఐ వాళ్ళు పునరాలోచించుకుంటారు. వాళ్ళు ఎవరైతే మద్దతు ఇవ్వాలనుకుంటున్నారో అన్ని పార్టీలు పునరాలోచించుకోవాలి. ఇది ఎంత చేసినప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీజేపీ పార్టీ, వామపక్షాలు అందరు కలిసి వచ్చినా కూడా మా పార్టీ మేము గెలుపు ఖాయం. వారందరూ మా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, అయినప్పటికీ కూడా మా గెలుపు ఖాయం. ఖచ్చితంగా అందులోంచి వచ్చిన అసహనమే ఇవన్నీ చర్యలు. మా పార్టీ కార్యకర్తలు కూడా మధుగారి దగ్గర మా కార్యకర్తలను కొట్టారు గుండాలు. ఈ రాష్ట్రంలో ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలో క్లియర్గా అర్థమైంది ఏంటంటే గూండాయిజంతో మేము చలాయిస్తాము, రేపు ఎవరిని కూర్చొని ఓట్లు మేము బెదిరించి చేయించుకుంటాం. ఇది ప్రజాస్వామ్యంలో తగదు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా స్థిరంగా ఉన్నారు, డిసైడ్ అయి ఉన్నారు. ఈ ఎలక్షన్లో ముందే నిర్ణయించుకున్నారు, ఖచ్చితంగా బీఆర్ఎస్ని గెలిపించి సునీతా గోపీనాథ్ గారిని గెలిపించి అద్భుతమైన కానుక కేసీఆర్ గారికి ఇచ్చి రేపు జరగబోయే 2028 ఎలక్షన్కు ఇది ఒక బూస్టప్ ఇవ్వాలి. మేము అధికారాన్ని మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి, మా రాష్ట్రాన్ని మేము కాపాడుకోవాలనే దిశగా ప్రయాణం జరుగుతుంది. థ్యాంక్ యూ. కలుస్తాం, డీజీపీ గారిని కలుస్తాం. వాళ్ళకు కూడా మా పార్టీ ముఖ్యులందరూ నిర్ణయించుకొని పోయి కలిసి ఇంకా ఇంకెన్ని సంఘటనలు జరుగుతాయో వారిని కూడా అడుగుతాం. థ్యాంక్ యూ.